హాయ్ అండి, శ్రీనివాసం నుంచి నేను పార్థని. కూరల్లో రారాజు వంకాయ కదా, వంకాయ అంటే అందరికీ ఇష్టమే. ఈరోజు వంకాయతో ఒక మంచి రెసిపీని మీకైతే చూపిస్తున్నాను. ఎండాకాలంలో ఒంటికి చలవ చేయడానికి, నోటికి కమ్మగా తగలడానికి ఈ కూరనైతే అన్నం లేదా రొట్టెలో తినడానికి ఎంతో ఇష్టపడతారండి. క్రీమీ యోగర్ట్ ఎగ్ ప్లాంట్ కర్రీ అంటే పెరుగు వంకాయ. ఇలాగ వంకాయ తీసుకున్నాను, ఒక 1/2 కేజీ పైనే ఉన్నాయి లేత వంకాయలు. వీటిని చక్కగా చిన్న ముక్కల్లాగా కట్ చేసేసుకొని ఉప్పు పసుపు నీళ్ళలో వేసి ఉంచుకోండి, కండ్ర లేకుండా ఉంటుంది. సాంప్రదాయకమైన ఆంధ్ర వంటకం అండి. పెరుగు కలపడం వల్ల పెరుగు యొక్క పులుపు కమ్మదనము వంకాయ రుచితో కలిసి చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ వంకాయ ముక్కలకి మనం ఆవాలు, జీలకర్ర, అల్లం, పచ్చిమిర్చి, కరివేపాకు వాటితో తాళింపు పెట్టామనుకోండి, ప్రత్యేకమైన సువాసన రుచి ఇస్తుంది. దానికి మీగడ పెరుగు కలుపుకుంటే ఇంకా ఆ వంకాయ పెరుగు ఆహా అద్భుతమైన రుచి. వంకాయ అంటే అందరికీ తెలిసిందే కదా, పోషకాల గని. ఇప్పుడు నేను పోపు అయితే తీసుకున్నానండి. కరివేపాకు, పచ్చిమిర్చి, అల్లం, అలాగే ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు, ఎండుమిర్చి పోపు అయితే తీసుకున్నాను. ఇప్పుడు మనం కుక్కర్ కానీ ఒక సత్తు గిన్నె కానీ ఇత్తడి గిన్నె కానీ పెట్టుకొని చక్కగా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం పడుతుంది. పోపు అంతా వేగాలి, ఎర్రగా వేగాలి. ఎండుమిర్చి కరివేపాకుతో పోపు, శనగపప్పు, మినపప్పు వేగిన తర్వాత ఇప్పుడు మనం చక్కగా పసుపు ఉప్పు నీళ్ళల్లో తరిగి పెట్టుకున్న ఈ వంకాయ ముక్కలన్నిటినీ కూడా అందులో వేసుకోవాలండి. ఇంగు వేసుకోవడం మర్చిపోవద్దు. వంకాయ ముక్కలు వేసిన తర్వాత చక్కగా మనం కుదుపుకోవాలి. పైకి కిందకి కుక్కర్ గిన్నె ఇటు అటు పట్టుకొని కుదపండి. మొత్తం పోపు అంతా పైకి వచ్చేటట్టు చక్కగా ముక్కలు పోపు అన్నీ కలిసి పైన ఒక మూత పెట్టుకోవాలి. నీళ్ళ మూత పెట్టుకోగానే వంకాయ చక్కగా మగ్గుతుంది. ఇలాగ పోపుతో వంకాయ మగ్గితే ఆ రుచే వేరండి, చాలా బాగుంటుంది. వంకాయలో ఉండే ఫైబరు, విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు మధుమేహాన్ని అదుపులో ఉంచుతాయి. అలాగే మన గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడం, మన బరువు తగ్గడానికి దోహదపడతాయి. వంకాయ చాలా బాగుంటుందండి ఎలా చేసినా కూడా. ఇప్పుడు తగినంత ఉప్పు పసుపు వేసుకొని పైన నీళ్ళ మూత పెట్టుకుంటే చక్కగా మగ్గుతుంది. వంకాయలో ఉండే ఫైబర్ టైప్ 2 మధుమేహంతో బాధపడే వారికి రక్తంలోని చక్కెర స్థాయిలు తగ్గించడానికైతే సహాయపడుతుంది. బరువు తగ్గాలి అనుకునేవారు ఈ వంకాయ తినడం చాలా మంచిది. ఇళ్లలో అయితే ప్రతిరోజు వంకాయతో ఏదో ఒక కూర ఉంటూనే ఉంటుంది. వంకాయతో ఎన్నో రకాలు చేసుకోవచ్చండి. కొత్తిమీర కారం, వంకాయ వేపుడు, వంకాయ పచ్చిమిర్చి, వంకాయ మెంతి పెట్టి, వంకాయ పులుసు మెంతి, వంకాయ బంగాళదుంప సంతర్పణ కూర, వంకాయ కాల్చిన బజ్జి పచ్చడి, ఇలా ఎన్నో రకాలు. వంకాయతో లేని కూర అన్నది లేదు. ప్రతి ఇంట్లో కూడా అందరూ ఇష్టపడతారు. వంకాయ అంటేనే రారాజు కదా. ఇప్పుడు మనం మగ్గిన తర్వాత 3 గరిటెలు మీగడ పెరుగు వేసుకోవాలి. ఈ పెరుగు వేయడం వల్ల కూరకి మరింత రుచి వస్తుందండి. చక్కగా పోపుతో మగ్గిన తర్వాత వంకాయ ఇలా కమ్మని పెరుగు, మీగడ పెరుగు వేసుకుంటే గ్రేవీ మనకి చక్కగా ఏర్పడుతుంది. సాంప్రదాయమైన ఆంధ్ర వంటకము ఈ పెరుగు వంకాయ. ఈ వంకాయలోని ఈ కమ్మదనం, పెరుగు అన్నీ కలిసి చాలా బాగుంటుంది ఈ కూర. వేడి వేడి అన్నంలోకి పెరుగు వంకాయ వేసుకొని తింటే ఆహా అద్భుతమైన రుచి. దీన్ని సిమ్ములోనే పెట్టి చక్కగా మగ్గించుకోండి. ఆ పెరుగంతా కూడా వంకాయకి ముక్కకి పడుతుంది. అంతే ఎగిరిపోయి వంకాయ ముక్కకి పెరుగు పట్టి చాలా బాగుంటుంది. ఇప్పుడు కావాలి అనుకున్న వాళ్ళు ఒక 1/2 స్పూను పొడికారం వేసుకోవాలి. పొడికారం వేసుకుంటే ఆ కూర ఇంకొంచెం టేస్ట్. ఆఖరికి కొత్తిమీర తరుగుతో కూరని మనం పూర్తి చేసుకోవడమే. వేడి చపాతీ కానీ అన్నంలో కానీ తింటే భలే బాగుంటుందండి కూర. ఒక్కసారి ట్రై చేయండి. కూర కానీ నచ్చితే ఒక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని హైప్ బటన్ని క్లిక్ చేయండి. నోటిలో వెన్నలాగా కరిగిపోయే వంకాయ పెరుగు కర్రీ చాలా బాగుంటుంది. పెరుగు వంకాయ చపాతీతో ఈరోజు మాకు రెసిపీ అండి. నచ్చితే లైక్ ఇవ్వండి. మీ లైక్ నాకు చాలా అవసరం అండి, నా ఛానల్ ఇంకొంచెం ముందుకు వెళ్ళడానికి. మరొక కొత్త రెసిపీతో మళ్ళీ మీ ముందుకి మీ పార్థ.